దాసరి నారాయణరావు గారు హఠాత్తుగా మరణించారు అన్న వార్త వినగానే చాలా బాధ కలిగింది. పాలకొల్లు పట్టణంలో పుట్టి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే తను కూడా ఏదో పని చేస్తూ తన స్కూల్కి కావాల్సిన ఫీజులు కూడా ఆయనే సంపాదించుకుంటూ నాటకాలు రాస్తూ నాటకాలు వేస్తూ చక్కగా చదువుకుంటూ ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన దాసరి నారాయణరావు గారికి అనుకోకుండా సినిమా రంగం నుంచి ఒక రచయితగా రమ్మని పిలుపు రావటం, ఆయన మద్రాసు వెళ్ళి సినిమా రంగంలో ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక సాంకేతికుడిగా మొదటి సినిమాతోటే ఒక రికార్డు స్థాపించిన మహానుభావుడు. తాత మనవడు చిత్రంతో, అద్భుతమైన చిత్రంతో మొదటి దర్శకుడిగా చక్కటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత తనే కథకుడు, తనే స్క్రీన్ ప్లే రైటర్, తనే దర్శకుడు, తనే పాటల రచయిత, తనే నిర్మాత, తనే పంపిణీదారుడు, ఇట్లా సినిమా రంగంలో ఉన్న అన్ని విభాగాల్లో కూడా తనదంటూ ఒక స్థానాన్ని కల్పించుకొని సవ్యచాచి అని పేరు తెచ్చుకున్న ఆయన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో చెప్పడానికి వెళ్ళలేదు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వారు కూడా దాసరి గారి గురించి మాట్లాడుతూ హీఈస్ ఏ హ్యూమన్ కంప్యూటర్ అని అన్నారు అంటే దాని యొక్క ఆయన గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. అటు ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, మాలాంటి చిన్న చిన్న నటీనటులతోటి ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఆయనకు వచ్చిన సక్సెస్ ప్రకారంగా ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి డేట్ అడిగినా కాదు లేదు అనే రోజుల్లో కూడా ఆయన మాలాంటి చిన్న చిన్న హీరోలతో, కొత్త టెక్నీషియన్తో, చిన్న టెక్నీషియన్తో పెద్ద సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అప్పటిదాకా ఒక ఆర్టిస్టుల డామినేషన్ ఉన్న ఆ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఒక టెక్నీషియన్స్ డామినేషన్కి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే కాదు, ప్రపంచ సినిమా రంగంలో ఎవ్వరూ తీయనని సినిమాలు 151 సినిమాలు తీసి ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు గారు. మరి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అన్నం పెట్టాడు ఆయన. మాలాంటి వాళ్ళు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి మూల కారణం దాసరి నారాయణరావు గారు. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు అయినప్పటికీ నా రెండో సినిమా తిరుపతి సినిమాలో వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే అనేవారు, నిన్ను పెద్ద హీరోని చేస్తాను, నిన్ను మంచి ఆర్టిస్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ షూటింగ్లో ఆయన మాట ఇవ్వటం, ఆ మాటలు నిలబెట్టుకొని అనేక చిత్రాల్లో ఆయనకి నాకు అవకాశాలు ఇచ్చారు. దాదాపుగా 40కి పైగా సినిమాల్లో ఆయన దర్శకత్వం ఇచ్చిన సినిమాల్లో నేను హీరోగా కానీ, సెకండ్ హీరోగా కానీ ఏదో ఒక అనేక పాత్రల్లో నటించాను.